నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 16 నుండి 19వ వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. 16వ వచనంలో, అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవి యొగ్గక పోయిరి. ఇక్కడ నెహెమ్యా దినాల్లో బబులోను చెర నుండి ఇశ్రాయేలు వచ్చిన తరువాత వారు 9వ అధ్యాయంలో అంతా కూడా దేవుని మందిరాన్ని అంతటినీ కూడా సరి చేసుకున్న తర్వాత వారికి నీతి విధులన్నీ కూడా బోధించిన తర్వాత ఇక్కడ దేవుని స్తుతించే ముందు ఏం చేస్తున్నారంటే, మొట్టమొదటిగా ఒక జాము సేపు వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించారు. విన్నవారందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. ఏ విషయాల్లో దేవుని యొక్క ఆజ్ఞల్ని ఉల్లంఘించారో వారు పశ్చాత్తాపడ్డారు. అయితే నేటి దినాల్లో చాలామంది వింటారు, కానీ వారు చేసిన ఈ తప్పులని గుర్తించినప్పటికీ, ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని తెలిసినప్పటికీ కొంతమంది పశ్చాత్తాపడరు, సరిదిద్దుకోరు ప్రవర్తన. వారు దేవుని సహాయం వారికి ఉండదు. పరలోక రాజ్యం కొరకు సిద్ధపాటు సరిగా ఉండదు. బుద్ధిలేని కనికల వలె ఉంటారు. పరిశుద్ధాత్మను దుఃఖపెడుతూ ఉంటారు. దేవుని యొక్క జ్ఞాన విషయంలో కూడా వారు శూన్యులై ఉంటారు. కనుక కేవలం నామకార్థంగా పేరుగా ఉంటారు. కనుక ఆ విధంగా ఇక్కడున్నా ఉంటే క్రీస్తులో ఉన్న క్రైస్తవ మతంలో ఉన్నా సరే, ఇంకే మతంలో ఉన్నా ఏం తేడా ఉండదు అన్నమాట. అలాగే ఉండకూడదు. ఆ మతం నుండి ఈ మతానికి వచ్చాము, లేకపోతే మా మతం ఇది గొప్పదని చెప్పుకుంటే ఏమీ లాభం లేదు. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత మారు మనసు, రక్షణార్థమైన విశ్వాసం, బాప్తిజం తీసుకుని లోకం నుండి వేరైన తర్వాత ఇక్కడ దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. అనుదినము కూడా దేవుని వాక్యం ఉన్న సంగతులన్నీ నేర్చుకోవాలి, దాన్ని పాటించాలి. ఎందుకంటే మన సొంత జీవితాన్ని సరిదిద్దుకోవటానికి దేవుని ఎదురుని సేవించాలి, దేవునికి అనుకూలంగా ఎలా జీవించాలి, దేవుని యేసు ప్రభు రెండో రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి, ఇతరులకు నేను ఎలా మాదిరికరంగా ఉండాలి, నా కుటుంబంలో ఎలా మాదిరికరంగా ఉండాలి, నా సంఘంలో ఎలా మాదిరికరంగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా గమనించి జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారు చాలా తక్కువగానే ఉంటున్నారు. అయితే ఉంటున్న వారు ఆసక్తిని కోల్పోకుండా, భయము, భక్తిని, విధేయతను కోల్పోకుండా ముందుకు సాగారు. బైబిల్లో మనం చూసినప్పుడు విమోచింపబడ్డారు, లోకం నుంచి వచ్చారు, కానీ దేవుని వాక్యాన్ని వెనుక దాన్ని ఉల్లంఘిస్తూ వచ్చారు. విన్నప్పటికీ కూడా వారు సరి చేసుకోలేదు. ఎప్పుడు కూడా వాతవేయబడిన మనస్సాక్షులు కలిగి ఉన్నారు. అందుకని వారు ఆత్మీయ ఎదగలేకపోయారు, తిరిగి బబులోనులోకి వెళ్ళిపోయారు. అలాగా ఇవన్నీ కూడా మనం హెచ్చరికగా తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు ఎవరైతే మనకి తెలిసిన వాళ్ళు మన కుటుంబంలోనే కానీ, మన సంఘంలోనే కానీ, సంఘాల్లో కానీ ఏ రీతిగా వాక్యాన్ని వింటున్నారు కానీ సరి చేసుకోకుండా దేవునికి తగినట్టుగా, పరలోకానికి తగినట్టుగా జీవించలేకపోతున్నారో వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ వచ్చినప్పుడు మనం చూసినప్పుడు ఒక జాము వాక్యాన్ని ధ్యానించారు, లేక ధర్మశాస్త్రాన్ని చెప్పినప్పుడు తర్వాత విన్న వారందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. ఏ విషయాలు మనకు తక్కువ. ఆదివారం కూడా మనకి బల్ల ఉంటుంది. బల్ల దగ్గర కూడా విని మనం పశ్చాత్తాపడి సరి చేసుకోవాలి, దేవునితో సహవాసాన్ని సమకూర్చుకోవాలి. అయితే చాలామంది ఇంకొక రకంగా తప్పు ఏం చేస్తారంటే, వింటారు, బలలో తాత్కాలికంగా అప్పటికి మరి ఏం ప్రార్థన చేసుకుంటారు, ఏం సరి చేసుకుంటారు తెలియదు, కానీ బలలో మాత్రం పాల్గొంటారు. జీవితం మాత్రం యథావిధిగానే ఉంటుంది. మళ్ళీ వారం రోజుల్లో ఎక్కడ కనబడరు, వాక్యం నేర్చుకున్నట్టుగా ఉండరు, దేవుని బిడ్డలుగా ఉండవలసిన ప్రవర్తన వంటి ప్రవర్తన ఉందా అనేది కూడా తెలియదు. చాలామంది సేవ కూడా చేస్తూ ఉంటారు. వాక్య పరిచర్య చేయటం కానీ, ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం ఇవన్నీ కూడా అలవాటుగా చేస్తే కుదరదు అనమాట. సో అది దేవుని మోసగించట్లేదు, కానీ దేవుణ్ణి
మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. దేవుడిని ఎవరు కూడా మోసం చేయలేరు. అయితే ఏంటంటే తీర్పులోకి వస్తారు. అటువంటి రీతిగా మనం ఉండకూడదు. తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత సరి చేసుకున్న తర్వాతే ఆరాధన చేశారు. అందుకనే ఎప్పుడంటే దహన బలి ముందు పాప పరిహారార్థ బలి ఉంటుంది. పాప పరిహారార్థ బలి అయిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాతే దహన బలి అంటే ఆరాధన చేయాలి. దేవునికి అర్పించవలసింది అర్పించాలి. దహనము అంటే ఏంటి? కాల్ చేయాలి. అంటే మానవుడు దాన్ని తినకూడదు, దాన్ని తినకూడదు. అదంతా కూడా ఎవరు తీసుకోవాలి? కాల్చి వేసిన తర్వాత దేవుడు దాన్ని పొగను ఆగ్రహిస్తాడు. అది దేవునికి సంబంధించింది అన్నమాట. మన జీవితాల్లో కూడా పాప పరిహారార్థ బలి, పాపాలు క్షమాపణ పొందిన తర్వాత దేవునికి సమర్పించుకునే జీవితం కలిగి ఉండాలి. నానా రీతిగా ఉంటుంది. మన శరీరాలని పరిశుద్ధంగా తనకు సేవకు అర్పించుకోవాలని రోమా 12:1 మనం తరచు చూస్తూ ఉంటాం. తర్వాత మన నైతిక విలువలు ఎలాగ ఉండాలి అనే విషయం కూడా రోమా 12 అంతట్లో కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చేయాలి. తర్వాత యేసు ప్రభు సాక్షాత్తు తానే బోధించిన ఆత్మశాస్త్రం కూడా ఉంటుంది. కొండ మీద ప్రసంగం 5వ మత్తయి సువార్తలో. అవన్నీ మనం పాటించినప్పుడు ఆఖరిలో పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనలాగున మీరును పరిపూర్ణుల యుందురు ఎప్పుడు ఉంటారు అంటే అవన్నీ పాటించిన తర్వాత ఫస్ట్ దేని మనసు కలిగి యేసు ప్రభువును అంగీకరించాలి. ఆత్మ విషయంలో తగ్గించుకోవాలి. ఆత్మను పోగొట్టుకోకూడదు. కాబట్టి చాలామంది ఈ శరీర సంబంధమైన జీవితం గురించే అధికమైన ప్రాధాన్యత కలిగి ఉండాలి, కానీ వారి ఆత్మ తర్వాతే. అలాగా వెంబడించి జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. తర్వాత ఆరాధన చేస్తూ వచ్చారు. గత వారంలో కూడా మనం చూస్తూ వచ్చాం. వారు ఏ విధంగా వారి అనుభవాలు, వారి గ్రహింపు, ఇవన్నీ కూడా దేవుడు చేసిన కార్యాలు ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం. ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత ఎలా నడిపిస్తూ వచ్చాడు, వారి ఆకలి దప్పులు ఎలా తీరుస్తూ వచ్చాడు ఎడారులు అనే విషయాలు కూడా గత వారంలో మనం ధ్యానించాం. అయితే ఈరోజు 16వ వచనంలో వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవి అవ్వకపోయిరి. అయితే అంటే అర్థం ఏంటంటే నీవు వారి ఆకలి దప్పులు తీర్చినప్పటికీ కూడా, వారికి విశ్రాంతి దినాన్ని ఇచ్చినప్పటికీ కూడా విశ్రాంతి దినాన్ని గనపరచలేదు. నీ ఆజ్ఞలు వారికి మేలుకరంగా ఉండటానికి ఇస్తే వాటిని కూడా పాటించలేదు అని ఇశ్రాయేల్ మొదటి నుంచి కూడా విమోచింపబడిన తరం నుండి కూడా ఎట్లా చేశారో, ఎలా చేశారో ఈ విషయాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. సో ఇతరులు చేసిన పొరపాట్లు మనం ఆలోచించినప్పుడు లేక ధ్యానించినప్పుడు ఎందుకు దేవుడు ఇవన్నీ కూడా ఇట్లా అనుమతిస్తున్నాడంటే మనం వారు చేసినట్టు చేయకుండా ఉండాలని, మనకు బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి, మన దిద్దుబాటు కొరకు ఆ విధంగా చేశారు. దేవుడు ఎప్పుడు కూడా సహనం కలిగి తన సొంత బిడ్డలు తల్లిదండ్రులు ఎలాగా తప్పులు చేసినా క్షమిస్తూ ఉంటారు, సరిదిద్దుతూ ఉంటారు, ఇంకోసారి అలా చేయదని కరెక్ట్ చేస్తూ ఉంటారు. దేవుడు కూడా అలాగే పరలోకపు తండ్రి నడిపిస్తున్నాడు. అయినప్పటికీ కృపను లోపం పెట్టి ఆ విధంగా వారు జీవించలేకపోయారు. అయితే ఈ తరం వారు బబులోను చెర నుంచి తిరిగి వచ్చిన వారు ఆరాధించే సమయంలో ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులు ఏ విధంగా తప్పుకొస్తూ వచ్చారో, ఏ విధంగా దేవుడు విడిపిస్తూ వారి చేసిన కార్యాలని గుర్తు చేసుకుంటూ వచ్చారు. వారి అవిధేయత వారిని కూడా వారు గుర్తు చేసుకుంటూ వచ్చి ఆజ్ఞలను లోబడనొల్లక ఆజ్ఞలకు చెవి అవ్వకపోయి అని కూడా చెవి అవ్వాలి, తర్వాత లోబడాలి. 17వ వచనంలో వారు విధేయులవుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును పరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశంలో తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించడం సిద్ధమైన దేవుడును, దయావాత్సల్యతలు గెలవాడును, దీర్ఘశాంతువును, బహుకృపయు గెలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు.
చేసిన క్రియలను బట్టి విమోచించినప్పటికీ కూడా విడిచిపెట్టాలి. అయితే దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుక విడవకి ఏం చేస్తున్నాడు? కృప ఎవరికి కావాలంటే బలహీనులకు కావాలి. సో ప్రేమలో ఉందంటే బలహీనతలు కూడా ప్రేమ కప్పిపెడుతుంది. సో అటువంటి ప్రేమ కలిగి వారిని కఠినంగా శిక్షించకపోయినప్పటికీ ఏదో పరాయి దేశానికి పంపించి వారు అక్కడ విధేయులు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు అనే ఉద్దేశంతో ఆ రీతిగా చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ వారిని ఐగుప్తు నుంచి విడిపించినప్పటికీ కూడా వారు దేవుని వాక్యానికి విధేయులు కాకుండా ఉండాలని, విధేయత చూపించాలనే మనసు లేదు. మొట్టమొదటిగా మనకు కూడా మనసు ఉండాలి. నేను ఈరోజు మందిరానికి వెళ్తాను, వాక్యం వింటాను, ఎందుకంటే లేకపోతే ఇంట్లో కూర్చున్న వాక్యం చదువుతాను. దేని కొరకంటే ఆ చదివిన వాక్యానికి విధేయులుగా అవ్వాలి అని మనసు కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి లేదు వాళ్ళకి. లేనప్పటికీ కూడా వారు దేవుడు చేసిన అద్భుతాలను సైతం జ్ఞాపకం చేసుకోకుండా మనసులను కఠినపరుచుకుంటూ ఆ దాస్య దేశానికి తిరిగి వెళ్ళిపోవటానికి ఇష్టపడుతూ వచ్చారు. సో అలాగే అదే వెనకంజ వేసిన జీవితం అంటారు. కనుక ఈ దినాల్లో కూడా దినదినము వాక్యాన్ని నేర్చుకుంటూ పితరుల యొక్క బలహీనతలు మనం గుర్తించి అటువంటి బలహీనతలు కలిగి ఆత్మీయ జీవితాన్ని మన భవిష్యత్తు దేవుడు ఏదైతే ఉద్దేశించాడో దాని అంతటిని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళని చేసినప్పటికీ వాక్యాన్ని విని పాటించే మనసు లేనప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, అయితే నువ్వు క్షమించడానికి సిద్ధ మనసు వీళ్ళు గ్రహించారు. నీవు క్షమించటకు సిద్ధమైన దేవుడు, దయావాత్సల్యత గలవాడు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడు ఏంటి వారిని విసర్జింపలేదు. తనని విసర్జించినప్పటికీ కూడా దేవుడు వారిని ఏం చేయలేదు? ఈవెన్ ఒకవేళ వీళ్ళని బబులోనికి పంపినప్పటికీ కూడా విసర్జించినట్టు కాదు. అక్కడేంటంటే వారు సరి చేసుకుని వస్తారని, దీనిలో అవుతారని అట్లనే జరిగింది దేవుడు ఉద్దేశించినట్టుగా. అందుకనే నా ఉద్దేశములు సమాధానకరములే అంటాడు ఇర్మియా 29:11. కనుక మేలు కొరకే అంటాడు, వారి క్షేమం కొరకు సమాధానకరమే అంటాడు. అందుకనే దేవుడు క్రీస్తులో కూడా మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే మనం అనేకసార్లు విసర్జిస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు తిరిగి సాతానిక అధికారంలోనికి వెళ్ళిపోయేలాగా ఉంటాం, శరీరానుసారంగా ప్రవర్తించే వారికి ఉంటాం, ఆత్మను విస్మరించే వారికి ఉంటాం, ఆత్మ నష్టాలు తెచ్చుకుంటాం. అలా లేకుండా దీన్ని బట్టి మనం నేర్చుకుని బాగా జాగ్రత్తగా ఉండాలి. మనమే కాకుండా మిగిలిన వారందరూ కూడా అలా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఎప్పుడు కూడా ఇన్ని గుణాలు మన దేవుడికి ఉన్నాయి. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు, దయావాత్సల్యము గలవాడు, దీర్ఘశాంతం, చాలా కాలం కూడా ఆయన సహిస్తూ ఉంటాడు. తర్వాత బహు కృప గలవాడై ఉండి వారిని విసర్జించలేదు కదా. కృప ఎప్పుడు కూడా బలహీనను బలపరుస్తూ ఉంటుంది, క్షమిస్తూ ఉంటుంది. తర్వాత వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించింది. అంటే నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఈ సంగతి మనం చూస్తాం. ఆహారాన్ని వారు బలవంతం చేసి అక్కడ మోషే ధర్మశాస్త్ర పలకలను తీసుకురావడానికి పైకి వెళ్తే కింద వీళ్ళు చేసే పని ఇది. ఆ మోషే ఏమైనా మాకు తెలియదు, మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాము, కాబట్టి మాకు ఒక దేవుడు కావాలి అని ఏం చేశారంటే ఆహారాన్ని బలవంతం చేసి వారి దగ్గర ఉన్న చెవులు, పోగులు, ఇవి అవి బంగారం అంతా తీసి కరిగించి ఒక దూడ తయారైంది. ఇదే మా దేవుడని వారు జాతర చేశారు. అందుకనే మొదటి కొరింథీ 10వ అధ్యాయం మొదటి వచనాల్లో కూడా ఈ విషయాలే రాసి ఉంటాయి. అనేకులు దేవునికి ఇష్టలుగా లేరని చెప్తారు. వారి ఫరో నుంచి ఐగుప్తు నుంచి విడిపించినప్పటికీ కూడా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయటికి 6 నుండి వేరు చేసినప్పటికీ కూడా అందరూ ఒకే మన్న ఒకే రకమైన ఆత్మీయ ఆహారాన్ని, ఒకే రకమైన పానీయాన్ని, ఆత్మీయ నీటిని వాళ్ళు తాగినప్పటికీ
అనేకులు దేవునికి ఇష్టలుగా లేనందున సంహరింపబడిరి అని అన్నాడు. కాబట్టి ఇవన్నీ మన యేసుప్రభు నమ్ముకున్నది అవిధేయులు అవటానికి కాదు, కానీ విధేయులు అవటానికి. వెటికి యేసుప్రభు వలె ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి. ఆయన ఎలా జీవించాడో మనం పరిశీలించి అనుదినము కూడా ఆ విధంగా జీవించడానికి మనం అభ్యాసం చేసుకోవాలి. లేకపోతే ఇశ్రాయేలుని పట్టిన పరిస్థితులే మనకు కూడా వస్తాయి. అట్లా ఉండకూడదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మను కూడా మనం దుఃఖపెట్టకూడదు. సో అలా చేసి దేవుని కోపం రేపారు. ఆయన దీర్ఘశాంతం కలిగిన వారైనప్పటికీ కొంతమంది పాపంలో ప్రత్యేకంగా పాల్గొన్న వారిని సంహరించినప్పటికీ మిగిలిన వారందరూ కూడా భయపడి జాగ్రత్తగా ఉంటారని ముందుకు నడిపిస్తూ వచ్చాడు. మోషే కూడా మంచి మధ్యవర్తిత్వం కలిగాడు. మోషే కంటే శ్రేష్ఠుడు యేసు ప్రభు మన మధ్యవర్తి, ప్రధాన యాజకుడు. సో కాబట్టి ఇంకా మనం జాగ్రత్త కలిగి ఉండేవారుగా ఉండాలి. 19వ వచనంలో వారి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడు వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచింది. అంతవరకైనా వెళ్ళిపోక నిలిచింది. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే తర్వాత చూసుకున్నాం. కాబట్టి ఇన్ని రకాలుగా దేవుడు వారి క్షేమాన్ని చూశాడు. భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ అన్ని విషయాల్లో కూడా వాడి జాగ్రత్తను చూసినప్పటికీ కూడా వాళ్ళు మూర్ఖులయ్యారు, బుద్ధిహీనులయ్యారు. సో కొత్త నిబంధన ప్రకారం బుద్ధి లేని కనికలు అంటే వీళ్ళే. ఇటువంటి వారే మనం ఏ జాబితాలో ఉన్నాం మనం చూసుకుని జాగ్రత్తగా వాక్యాన్ని విని వాక్యాన్ని చదివి దాన్ని పాటించాలనే మనసు మనకు ఉండాలి. అయితే మనం కొన్నిసార్లు మన రక్షణ గురించి, దేవుడు చేసిన ఇతర కార్యాల గురించి సాక్ష్యం చెబుతూ ఉంటాం, సాక్ష్యం కలిగి ఉంటాం. అదే మన ఆరాధన కింద ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటామో వెనుకంజ వేయకుండా ఉంటాం. చాలామంది ఏంటంటే నేను 20 సంవత్సరాల క్రితం రక్షణ పొందాను ఎట్లా అని చెప్తారు, కానీ ప్రస్తుతం ఎలా కొనసాగుతున్నారు, అదే ఆసక్తి, అదే ప్రేమ, అదే విధేయత ఉందా, అందుకందుకు ఎదుగుతున్నావా లేదా అనేది చాలామంది కొంతమంది చెప్పరు. అలా లేకుండా మన సాక్ష్యాలు దినదినము కూడా మనం నూతనంగా క్రీస్తులో ఉంటూ మనం ఆత్మీయంగా కొనసాగాలి. ఆ విధంగా మనం కొంచెం ప్రార్థనలకు వెళ్దాం, ప్రార్థన చేద్దాం.